ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. మరీ ముఖ్యంగా ఈ రోజు మనం తెలుసుకుందాము, అక్షయ తృతీయాన్ని 19న జరుపుకోవాలా లేదా 20న? ఈ సందిగ్ధంలో అయితే మనం ఉన్నాం కదండి. అలాగే అక్షయ తృతీయ అమ్మవారి కృప కటాక్షం మనం అందరం కూడా కోరుకుంటూ ఉంటాం. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి అనుకుంటాం. మరీ ముఖ్యంగా ఆ రోజు చేయవలసిన పద్ధతులు, పరిహారాలు, ఏం దానాలు చేయాలి, ఆ రోజున మనం అంతా కూడా ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, ఈ వివరణ అంతా కూడా గురువు గారు తెలియజేస్తారు. మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మరి అక్షయ తృతీయ అమ్మవారు కటాక్షించాలి అని చాలా మంది రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు, ఫలిస్తూ ఉంటాయి గురుగారు. కాకపోతే ఎక్కువగా ముడిపడి ఉంది అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి అంటారు. ప్రస్తుత స్థితిలో చూసుకుంటే కనుక బంగారం ఆకాశాన్ని అంటుతోంది. మరి దానికి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఉంటే కనుక ఏంటి, ఏ దానాలు చేయాలి, ఎవరెవరు ఏం పాటించాలి, అక్షయ తృతీయ విశిష్టత ముఖ్యంగా మీరు తెలియజేస్తారా గురుగారు? అద్భుతమైన క్వశ్చన్ అండి, అద్భుతమైన ఇంట్రొడక్షన్, కాంటెక్స్ట్ ఓరియంటెడ్ అన్నమాట. ఫస్ట్ ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఒక మాట చెబితే అందరికి ప్రభావం అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి విపరీతమైన ధనం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక మనస్తత్వానికి జనాలకి ఇవ్వాలి. అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, రకరకాలు ఉంటాయి. కొంతమంది కార్లు, కొంతమంది బంగ్లాలు, కొంతమంది అకాడమిక్స్, కొంతమంది మేనేజర్లు, ప్రమోషన్స్, ఇలా అనుకున్నవి వాళ్ళ వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయి అన్నీ నెరవేరాలని చెప్పేసి ఈ అక్షయ తృతీయ రోజున స్వర్ణలక్ష్మి అమ్మవారికి విశేషంగా ప్రార్థన చేసి అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకున్నాం. తప్పకుండా. ముందుగా నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశానండి. రీల్ కాదు, ఒక అంటే బాగా ఆథెంటికేటెడ్. అందులో ఏమనుందంటేనండి, ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువగా సొసైటీలు చేసుకుంటున్నారు, దానికి రీజన్ ఏంటి? రకరకాలు, కేరళ, అటు ఉత్తరప్రదేశ్, ఇలా అన్ని కొన్ని రాజస్థాన్, అన్ని స్టేట్లన్నీ అలా కలర్ఫుల్ గా అంటే వేసుకుంటూ వచ్చేసారు అనమాట. డయాగ్రామ్ పిక్టోరియల్ ఫామ్ లో. అందులో సరే కొంతమంది లవ్ ఫెయిల్ సూసైడ్లు రకరకాలు చేసుకుంటూ వచ్చారు. కొంతమంది పగ కక్షలు ఇవి ఉండటం వల్ల సూసైడ్లు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పటికి వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించిందండి, చాలా బాధ వేసిందండి. ఎందుకు సొసైటీలు చేసుకుంటారంటేనండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల సొసైటీలు చేసుకుంటున్నారండి చాలా మంది, ఎక్కువ శాతం. ఇంకొకటి అంటే డబ్బుకి అంత బాధపడుతూ సొసైటీలు దాకా పోతున్నారంటే డబ్బు ఎలా సంపాదించాలనేది వాళ్ళకి అవగాహన లేదు. దాని గురించి సరైన జ్ఞానం వాళ్ళకి లేదండి. ఎలా చేస్తే అసలు చూడండి, సొసైటీ చేసుకుంటున్నారు, ఇంకా అర్థం చేసుకోండి. బెంగళూరులో కూడా ఒక సాఫ్ట్వేర్ కపుల్ గురువు గారు, జాబ్స్ లేక ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అని అమ్మాయి అబ్బాయి యంగ్స్టర్స్ చనిపోయారు. చూడండి, అది వాళ్ళ దగ్గర అసలు వాళ్ళు మంత్లీ ఒక 5 lakhs కనుక సంపాదించగలిగితే ఇలాంటి జరగవు కదండి. మంత్లీ ఓళ్ళలో వాళ్ళకి ఒక 50,000 సంపాదించగలిగితే వాళ్ళు ఉండవు కదా కదండి. అది చూసి నాకు చాలా బాధ వేసిందండి, అనిపించిందండి, మన మహర్షులు ఎంత జ్ఞానాన్ని, ఎన్ని స్తోత్రాలని, ఎన్ని మంత్రాలను ఇచ్చారు. అసలు వాటి గురించి వాళ్ళు తెలుసుకొని కొంచెం వాటిని ఫాలో అయినా కానీ మరీ అంత సొసైటీ దాకా పోరండి. ఆ జ్ఞానం అమ్మవారి చూడండి, ఉన్నా లేకపోయినా జ్ఞానము, ప్రతి చుట్టూ అవకాశాలు చూడగలం మనస్తత్వం, ఎప్పుడైతే వాళ్ళు కనిపించాయి అనుకుని ఇట్లా పనులు చేయరండి. ఎప్పుడైతే అవకాశాలు వాళ్ళ కళ్ళకు కనిపించినాయో, శోభాయమానంగా వాళ్ళు చూడగలిగారో, వాళ్ళు పట్టుకున్న ప్రతిదీ బంగారమే, ప్రతిదీ అవకాశమేనండి. ఆ మనస్తత్వం వాళ్ళకి లేదు, అది వాళ్ళకి తెలవదు పాపం. నాకు అనిపించిందండి, ఎంత చదువుకున్నాము, సోషల్ మీడియాలో ఉన్నాము, ఎందుకు ఇలా ఈ అందులో తెలుగు రాష్ట్రాల్లో చూడండి, వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు, ఓకే, యాదాద్రి ఇక్కడే ఉంది, భద్రాచలం ఇక్కడే ఉంది, అహోబలం ఇక్కడే ఉంది, ఇన్ని మనకి దశావతారాల్లో ఉన్న దేవతలు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అందుకు జరగాలని చెప్పేసి కొంచెం బాధ వేసింది. అనుకొని ఈ అక్షయ తృతీయకి సంబంధించి నా వంతుకు నేను ఒక పని చేద్దాం అని చెప్పేస్తున్నా. అది లాస్ట్ లో మీకు చెప్తాను. ముందు ముఖ్యంగా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ బేసిక్ గా మనకి ధనం లేకనే, లేదంటే జీవితంలో ఒక బ్లిస్ ఆనందం లేకనే జరిగే పనులు అవన్నీ అండి. అవన్నీ అసలు ఇంక తెలుగు రాష్ట్రాలు ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి, ఎక్కడ ప్రపంచంలో ఎవరికి కూడాను ధనం లేక చనిపోకూడదు, ధనం లేక ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఒక స్టెప్ ముందుకు తీసుకుని వచ్చాను. దాని గురించి కొంచెం అవేర్నెస్ ఇద్దామని చేస్తాను. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురు. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్న దాని మీద మీరు ఫోకస్ చేస్తూ, ఇంకా సెర్చ్ చేస్తూ, దాని గురించి దారులు మాకు చూపిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. రాత్రి కూడా అండి, ఒక మహర్షుడు గొప్ప వ్యక్తి లైన్ లోకి వచ్చారు. నేను 10ంటికి రాత్రి ఫోన్ చేశాను, ఇక్కడ రోజు షూట్ ఉంది కాబట్టి 10ంటికి ఫోన్ చేస్తే ఆయన నైట్ 11:30కి ఫోన్ చేశారు.
ఆయన కూడా కొంచెం ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా ఉందనుకోండి, దాని గురించి డిస్కస్ చేసుకుని మిడ్ నైట్ 2 వరకు దీని గురించి డిస్కస్ చేసుకుని ఈరోజు షూట్కి వచ్చానండి నేను. అంటే ఆల్రెడీ నా ప్రెజెంటేషన్ అంతా ఎప్పుడో రెడీ అయిపోయింది కంటెంట్ అంట, బట్ వాళ్ళు కూడా అసలు వాళ్ళేమంటారు, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అంటారు కదండి, చూసుకొని దాని గురించి చాలా డిస్కషన్ జరిగేసి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తూ ఉన్నానండి. అంటే ఇందులో వచ్చే ముందు చాలా క్యాలెండర్లు, చాలా పంచాంగాలు, కొన్ని 19 ఎక్కువ రాశాయి, 28 కూడా రాశారు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనకి ధర్మశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉన్నాయండి, చాలా పాపులర్ అవి. ఒకటి ధర్మ సింధు అని బాగా పాపులర్ అండి. ధర్మ సింధు అని ఉంటుంది. ఇందులో కార్తీక మాసం, వైశాఖ మాసం, ఈ మాసంలో ఏమేమి పండగలు వస్తాయి, విశేష దినాలు ఉన్నాయి, అవి ఎలా జరుపుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో మెన్షన్ చేశారు. అలానే నిర్ణయ సింధు అని ఒక బుక్ ఉంటుంది. ఇందులో మనకి షోడశ కర్మలకు సంబంధించి అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఉంది. ఇదన్నిటికంటే కూడా స్మృతి చంద్రక అని ఇంకొక గ్రంథం ఉంటుందండి. ఎవ్వరు ఏ పండితులకి వచ్చినా గానీ అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తారు. ఈ 3 గ్రంథాల్లో నుంచి 1-2 సార్లు అంతా వెరిఫై చేసి నేను గ్రౌండ్ వర్క్ బాగా చేశారు. అయితే డెఫినెట్ గా మేమంతా కూడా ఎక్స్పెక్ట్ అబౌవ్ ఆఫ్ దట్ అండి. నైట్ మిడ్ నైట్ 11 నుంచి 1.5 దాదాపు 1 వరకు నేను వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఎలా వెళ్తే బాగుంటది, అంటే జనాలకి ప్రజలకు ఉపయోగపడేలా, ఫలితం ఉండేలా ఉండాలి. రెండు, అది ఎలా కన్వే చేయాలి, ఎంత ఐడియా క్లారిటీ ఉండాలన్న దాని గురించి చేసి వచ్చానండి. ఫస్ట్ ఇది మనకి దీని యొక్క విశిష్ట చెప్పాలనుకుంటే మనకి వైశాఖ మాసం 3వ రోజున అంటే తృతీయ రోజున వస్తుంది. దీన్ని అక్షయ తృతీయ అంటారు. అక్షయ అంటే కరిగిపోనిది, నాశనం లేని తృతీయ అని చెప్తారు. ఈ అక్షయ తృతీయ లక్ష్మీదేవికి బాగా ఇష్టమైంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంబంధించింది. శోభాయమానంగా అన్ని రకాల సంపదలు, అష్టలక్ష్మి, ధనం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, రాజ్యలక్ష్మి దగ్గర నుంచి, సంతాన లక్ష్మి, ఐశ్వర్యము, భోగము, ఎన్ని లక్ష్మి ఉంటే అన్ని లక్ష్మి. గృహలక్ష్మి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా గృహలక్ష్మి అంటారు కదండి. సంతాన లక్ష్మి, అమ్మాయి పుడితే అమ్మ, ఆడపిల్ల అంటారు, సంతానం అంటారు కదండి. ఇలా అన్ని లక్ష్మీలకి సంబంధించిన లక్ష్మికి శోభాయమైన ఆమెకు నచ్చింది. ఎంత భోగాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి అమ్మవారికి నచ్చిన రోజు అక్షయ తృతీయ అని చెప్పేసి అమ్మవారు అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈశ్వరుడు కుబేరునికి ఆ యొక్క పదవి ఇచ్చింది ఈ రోజు, అక్షయ తృతీయ రోజున ఇచ్చారు. అందుకని మనం తెచ్చుకొని పెట్టుకుంటాం, బంగారం తెచ్చుకోండి, అవి తెచ్చుకోండి, ఇవి తెచ్చుకోండి, మనకు కుబేరుడు స్వామి కాబట్టి ఈ రోజు ఆయనకి ఆ పదవి వచ్చింది కాబట్టి సింబాలిక్ గా మన ఇంట్లో కూడా ఉండాలని చెప్పేసి ఒక థాట్ ఉందన్నమాట. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ అండి, మనకి శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి మనకి ఆయన శిష్యుడు ఉంటాడు కుచేరుడు, ఆయనకు కూడా చాలా రోజుల తర్వాత కలిసిన రోజు ఈ రోజే అని చెప్పేసి ఆయనకి ఐశ్వర్యం అంతా ఇచ్చింది. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి శ్రీకృష్ణుడు వాళ్ళు ఆయన సన్నిధిలో గడపటం వల్ల అడగలేడు కోరికలు ఏం కావాలని, అడగలేడు. కానీ అటుకులో ఏదో కొంచెం దానం ఇచ్చేస్తాడు, తీసుకొచ్చి ఇస్తాడు. అందుకనే సత్పురుషులకి ఈ టైంలో కనుక ఇస్తే, ఎవరు శ్రీకృష్ణుడు అంటే ధర్మం, ధర్మానికి మనం సేవ చేసినట్టు కనుక చేయగలిగితే అక్కడ నుంచి మనకి ఐశ్వర్యం అడగకుండానే వస్తుంది అనే దానికి ప్రతిగా అక్షయ తృతీయ చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా మన గ్రంథాలు ఏం చెప్పారంటే, చాలా ఇంపార్టెంట్, చాలా మంది కాదు. ఫస్ట్ దానం చేయమన్నారు. దానం చేయాలి, ఎనీథింగ్ అండి. కుచేరుడు కొంచెం అడుగులు ఇచ్చి దానం ప్రేమతో ఇచ్చాడు కదండి. మనకి కనకదార స్తోత్రంలో కూడా చదువుతుంటాం. ఆది శంకరాచార్యులు ఒకటి జస్ట్ అలా ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఆది శంకరాచార్యులకి ఒక పేద వృద్ధురాలు ఒక చిన్న ఉసిరిగాయ ఆ రోజు దానం చేయటమో ఏదో మొత్తానికి శుభకర్మ ముహూర్తం స్టార్ట్ చేయడం, దానికి ధనం వచ్చేసింది ఆమె. ఇలా ఫస్ట్ దానం, నెక్స్ట్ జపం, గాయత్రి జపం, లక్ష్మీదేవి మంత్రం కానీ ఎన్ని మంత్రం ఒకటి తీసుకొని జపం చేస్తే చాలా బాగుంటుంది. హోమం, ఇవన్నీ అక్షయ ఫలితాన్ని ఇస్తుంటారు. వీటన్నిటికంటే అన్నదానం చాలా మంచిది. జలదానం, మంచినీళ్ళు ఇవ్వండి, ఇంకా చాలా మంచిది. గోదానం అంటారు, అంటే ఆవు దూడల్ని అవి ఇవి ఇవ్వమని. కానీ అలా ఇవ్వలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ పద్ధతి, మీరు ఇందాక అడిగారు చూసారా, ఆల్టర్నేటివ్ ఏం చేయాలంటే, మనకి వెండిలో బయట షాపుల్లో అమ్ముతారు, వెండితో గోవుకు సంబంధించిన ప్రతిభలు అమ్ముతారు. అది చాలా తక్కువ రేట్ అవుతుంది, చిన్న రేకులాగా. అవి ఇచ్చినా కానీ గోదానికి సంబంధించి, అది కూడా గోవే కదండి, గోదానికి సంబంధించి ఇస్తూ ఉంటారు. కొంతమంది కల్పవృక్షానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వస్త్రదానం, ఒక్క చిన్న పెయిర్ ఆఫ్ బట్టలు ఎవరికైనా ఇచ్చినా కానీ బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ అనంత ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. వీటన్నిటి కూడా బ్రాహ్మణ భోజనం అని చెప్తూ ఉంటారు. అయితే మనకి పూజా విధానం, ఎవరైనా పూజలు చేసుకునే వాళ్ళు అంటే ఏం చేయాలని దానికి కూడా ఒక శాస్త్రంలో వివరించడం జరిగింది. వాళ్ళు 6 రకాల పనులు చేయమని చెప్పారు. ఫస్ట్ తల స్నానం అంటారు. అంటే ఏంటి, మనకి ఆముదం కానీ నువ్వుల నూనె కానీ పెట్టుకొని తల స్నానం చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. వెరీ ఈజీ వర్క్. నెంబర్ 2, సంకల్పం తీసుకోవాలి. సంకల్పం లేకుండా ఏ పూజ ఏది కానీ చేయకూడదు. ఈ రోజున నేను ఈ పని చేయబోతున్నాను, నాకు ఈ ఐశ్వర్యం కావాలి, లేదంటే ఈ ఫలాని తేదీన అక్షయ తృతీయ రోజున నాకు శక్తి కొలది ఇది చేస్తున్నాను
ఈ వచ్చిన పుణ్యం నాకు ఎప్పుడు స్థిరంగా ఉండాలి, జీవితాంతం నేను మా 7 తరాలు చక్కగా ఎంజాయ్ చేసి ఐశ్వర్యాన్ని ఇవ్వండి. చిన్న చిన్న కోరికలు కోరుకోవద్దు, పెద్ద పెద్దగా కోరుకోండి. 7 తరాలు 10 తరాలు బాగుండాలని కోరుకోండి. అక్కడ ఖచ్చితంగా కదా. అలా సంకల్పం తీసుకోవాలి. విష్ణు పూజ, లక్ష్మీ పూజ కంపల్సరీ. ఫస్ట్ విష్ణుమూర్తి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకునే విధానం. వీలైనంత వరకు ఏదో ఒక మంత్రం జపం తీసుకొని కనకదారో శ్రీ సూక్తమో చదువుకొని జపం చేసుకుంటూ ఉండాలి. తర్వాత దానం చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ లో ఈవినింగ్ టైం తర్పణం చేయటం చాలా తర్పణం అది ప్రదోషకాలం, అది దేవతర్పణము లేదా పితృతర్పణం, వాళ్ళకున్న ఆచారాన్ని బట్టి చక్కగా తర్పణం చేసుకుంటే ఇది బేసికల్గా 6 స్టెప్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. ఇందులో తిలస్నానం, సంకల్పం, లక్ష్మీ పూజ, విష్ణు పూజ, జపము, దానము, లాస్ట్లీ తర్పణం, ఎండింగ్. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇవి ఈ గ్రంథాల్లో మనకి పెట్టిన ఇవేనండి, ఇంకా వేరే ఎక్కువ ఏం చేయలేదు. సో ఇందులో ఇంకొక ముఖ్యమైనది, ఏదైనా కనుక శుభకార్యం చేయాలి అనుకుంటే అది గృహ ప్రవేశం కానివ్వండి, గృహారంభం కానివ్వండి, వివాహానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, వేరే చోట అప్లికేషన్ జాబ్కి పెట్టుకోవడానికి, ఈ ఎన్ఆర్ఐలు వాళ్ళు ఉంటే గ్రీన్ కార్డు, ఆ కార్డు, ఇవి రకరకాలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాటికి లీగల్ కాంప్లికేషన్ చేసుకోవడానికి కానీ, ఎలాంటి వాటికైనా శుభ కార్యక్రమాలు చేయడానికి ఎలాంటి ముహూర్తం కూడా చూసుకోకుండా డైరెక్ట్ గా ఈరోజు చేసేయచ్చు. గురుగారు, మరి 19న 20 ఈ 2 సందిగ్ధాలు ఉన్నాయి. ఏ రోజు అంటారు? 19 తిథి అలా నక్షత్రం ఏం చూస్తారు? 19వ తారీఖు మనకేమొస్తుందంటే మిథున లగ్నం అని వస్తుందండి. ఆ టైంలో చేసుకోవటం చాలా చాలా అత్యంత ఉత్తమం. జనరల్ గా ఏం చేస్తారంటే అక్షయ తృతీయ మనకి వృషభ లగ్నంలో చేసుకునే ఆచారం ఉంటుంది. అది ఈవినింగ్ వస్తుంది. ఆ టైంలో గోల్డ్ అవన్నీ కొనుక్కుంటే, లేదంటే ఎర్లీ మార్నింగ్ వస్తుంది, అది కూడా ఆ టైంలో కూడా వస్తుంది. కానీ ఈసారి ఆ రెండింటికి సరిగ్గా రావటం లేదు. ఇంకా ఆల్టర్నేటివ్ లగ్నం, ఇంకా స్థిర లగ్నం అంటారు కానీ మిగతా సింహ లగ్నం అట్లా కేతు అవన్నీ ఉన్నారు, మంచిది కాదు. అండ్ అన్ని చూసి 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 మిథున లగ్నం ఇది 10 నుంచి దాదాపు వచ్చేటప్పుడు 12 దాకా ఏమో ఉందండి. బట్ ఇంకా స్టిల్ బెస్ట్ టైం తీసుకున్నారు అనుకోండి 11:15 నుంచి 11:45, ఒక హాఫ్ అన్ అవర్ అయితే హైలీ ప్రెషస్ టైం అండి. బట్ హోల్ డే ఈజ్ వెరీ గుడ్. బట్ ఎవరైనా బంగారం కొనుక్కోవాలన్నా, లేదంటే మిథున లగ్నం అని ఉంటుంది, ఆ లగ్నంలో తీసుకొని ఇది 10:15 నుంచి 12:45 ఏమో ఉందండి, 2 hours ఉంటుంది. అందులో కూడా ప్రిసైజ్గా 11:15 నుంచి 12:15 వరకు, 11:30 అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes చాలా ప్రెషస్ టైం అండి. మిథున లగ్నం మధ్యలో సెంటర్లో ఉంటుంది. ఇది తీసుకొని ఈ టైంలో బంగారం కొనుక్కోవడం వాళ్ళు బిల్లింగ్ కానీ, లేదంటే అఫీషియల్ గా సైన్ చేయడం కానీ చేస్తే సరిపోతుంది. గురుగారు, మరి బంగారం గ్రామ్ కొనాలన్నా 10,000కు పైగా ఉంది, మేము బంగారం కొనలేము, దాని బదులుగా ఇంకా ఏమైనా, అంటే ఇందాక గోమాత సిల్వర్ది చెప్పారు, అదే బెస్ట్ అంటారా? లేకపోతే డబ్బులు అమ్మవారి దగ్గర పెట్టి ప్రే చేయడమా? ఇంకా ఏమన్నా చిన్న ఆప్షన్ కానీ ఆల్టర్నేట్, దానికి తగ్గ ప్రతిఫలం? అంటే బంగారం అందరూ కొంటూ ఉంటారు, ఆ రోజు క్రేజీ ఉంటుంది, అందరు కూడా కొనేస్తారు, కొనలేని వారు నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా, వారికి ఏంటి అంటారు మార్గం? ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, బంగారం ఎందుకు కొనాలి అంటే, బంగారం మనం ఐశ్వర్యంతో చూస్తాం. ఓకే, హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్పేసి అమ్మవారికి శ్రీ సూక్తంలో వర్ణిస్తా, అంటే బంగార రూపంలో ఉంటుంది. హిరణ్య గర్భ అని చెప్పేసి విష్ణుమూర్తిని బంగారం, అగ్ని వచ్చేటప్పటికి బంగారం, ఇలా ఐశ్వర్యానికి సంబంధించిన వాటిలో ప్రథమంగా ముఖ్యంగా ఉండేది బంగారం. ఆ రోజు కుబేరుడు స్వామికి పదవి వచ్చింది కాబట్టి ధనానికి సంబంధించి మన ఇంటికి లక్ష్మీదేవి వస్తే ఆ యొక్క ఐశ్వర్యము ఎప్పుడు తరిగిపోకుండా నిరంతరం మనతో ఉంటుంది అన్న ఉద్దేశంతో బంగారం కొనడం జరుగుతుంది. ఫిలాసఫీ ఒకటే, తత్వం ఒకటి. అయితే బంగారం ప్లేస్లో ఇంకేదైనా కొనవచ్చు. తేనె కొనొచ్చు, డ్రై ఫ్రూట్స్ కొనొచ్చు, ఉప్పు కొనొచ్చు, లక్ష్మీప్రదమైన వస్తువులు చీపురు కొనొచ్చు, చిన్న చిన్నవి అండి, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. ఈవెన్ పసుపు కొమ్ములు కొనవచ్చు, తమలపాకులు తీసుకోవచ్చు, మంగళకరమైన వస్తువులు ఏదైనా తీసుకోవచ్చు. చక్కగా మంచి సదుద్దేశంతో తీసుకొని దగ్గర పెట్టుకొని పూజ చేసి ఇంకా దానం ఇస్తే ఇంకా ఇంకా చాలా మంచిది. ఇది ఆల్టర్నేటివ్ అండి. అంటే ఫిలాసఫీ, ఆ తత్వాన్ని కనుక పట్టుకుంటే సరిపోతుందని చెప్పొచ్చు. రెండోది, నేను చాలా మందికి చాలా ఆలోచించానండి, నేను కూడా నా వంతు ఏదైనా చేద్దాం, ఎంతమంది సొసైటీలు చేసుకుంటున్నారు ధనం లేకుండానే. మేము స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చెప్పేసి చేస్తున్నామండి ఆ రోజున. ఇది నేను అందరికి ఫ్రీ అండి, ఎవరైనా రావచ్చండి. అయితే ఎంతమంది వస్తారు ఏంటి అనేది అక్కడ అగైన్ వెన్యూ, అది నెంబర్ ఆఫ్ కాల్స్, వాళ్ళు ఏదైనా రిజిస్ట్రేషన్ లాగా చేసుకుంటే మాకు ఐడియా ఉంటుంది ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. అందులో ఫస్ట్ స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తున్నాం. ఆ హోమగుండంలో వాళ్ళు ద్రవ్యాలు తీసుకొని హోమగుండంలో సమర్పించవచ్చు, అవకాశం కూడా చేస్తున్నాం మేము. తర్వాత నవధాన్యాలు కానివ్వండి, మెయిన్ అమ్మవారికి కలువ పూలు, తామర పూలు అలాంటివి తీసుకొస్తే అవి చాలా విశేషం. ఇంకా ఆవు నెయ్యి తీసుకొచ్చినా కానీ చాలా విశేషం. ఎనీథింగ్ హోమగుండంలో వాళ్ళు హోలిస్టిక్ గా సమర్పించాలంటే వాళ్ళు తీసుకొచ్చేసి హోమగుండాలు చేసుకునే అవకాశం ఇస్తున్నాం. దానం అయిపోతుంది అక్కడే మా దగ్గర బ్రాహ్మణ పండితులు 19వ తారీఖు చేస్తున్నామండి.
మార్నింగే చేస్తున్నాం. ఇంకా వాళ్ళు ఏమైనా దానాలంటే సత్పురుషులు బ్రాహ్మణులు కావనుకోండి, అప్పుడప్పుడు ఏదైనా దానం తెచ్చినా కానీ ఆ ఫెసిలిటీ ఉంటుంది. వీటన్నిటితో పాటు కరకధార సామూహికంగా జరగడం జరుగుతుంది, చాంట్ చేయడం జరుగుతుంది, శ్రీ సూక్తం చదవడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రం కూడా వాళ్ళకి ఇవ్వటం, చాంట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇవంతా ఏంటంటే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది రాకతో దూరంగా ఉన్న వాళ్ళ పేరుతో సంకల్పం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అందరికి ఓపెన్ లాగా పెట్టామండి. దీనికి ముందు డెసిషన్ ఏంటంటే అందరం కలిసి ఎవరు బయట నుంచి వచ్చినారో ఆ పైన మనం వరకు చేసుకున్నాం. కానీ ఉద్దేశం అందరికీ అందాలి. ఖర్చుతో ఉంటుంది కదండి, కమిట్మెంట్ ఉంటుంది కదా, ఎవరిని అడగకుండా మనమంతా మనం. ఎందుకంటే మేము రెగ్యులర్ గా హోమాలన్నీ చేసుకుంటూ ఉంటాం, టీమ్ ఇట్టు ఉన్నారు కాబట్టి ఒక్కరోజు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ లో ఎవరు ఫైనాన్షియల్ కి సంబంధించి సొసైటీలు చేసుకోకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. మనం సంకల్పం తీసుకొని మనం ఫ్రీగా వాలంటరీగా చేద్దాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ అవుతున్నా. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, ఎనీ సర్వీస్, ఎనీ సేవ, ఎనీథింగ్ వచ్చేసి చక్కగా బ్రాహ్మణులు ఉంటారు, రాగి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బ్రాహ్మణులకి ఉదక కుంభదానం అయిపోయింది. ఓ హోమం మీ గురించి ఉంటూ ఉంటుంది. చక్కగా ఎన్ని టైం నవధాన్యాలు వేసేసేయండి, ఒక తామర పువ్వు వేయండి, ఒక కొబ్బరి చెప్పు వేయండి, అందులో లక్ష్మీదేవికి కొబ్బరి చెప్పిస్తారు, ఎండు కొబ్బరి మన పెళ్లిలో కూడా పెడతారు. అలా ఎనీథింగ్ అండి, గాజులు తీసుకొని రండి, రవిక తీసుకొని రండి, అమ్మవారికి పూలు ఎత్తుకొని రండి, అది కూడా లేకపోతే ఒక చిన్న రోజా పువ్వు తీసుకొని రండి, ఎనీథింగ్ మీరు హోమగుండం వేసుకోవడానికి తీసుకొని రావడానికి రండి. సో ఇట్స్ వెల్కమ్ అండి. అది మా సైడ్ లో మేము చేయాలి ఈ ఉద్దేశంతో చెప్పి తీసుకున్నానండి. అందరూ ఈ న్యూస్ తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేసి రావడానికి ప్రయత్నం చేయండి. అగైన్ ఎక్కువ మంది జనాలు వస్తే అక్కడ అకామిడేషన్ ఉండదు. అది అందులోనూ కంచి కామకోటికి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంది దీనికి. ఎప్పుడు వాళ్ళు పెద్ద హృదయంతో ఎనీ టైం మీరు వచ్చి ఇక్కడ చేసేసుకోండి అని వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు. సో లెట్ us see అండి ఎలా ఉంటుంది. ఇలాంటి అద్భుత అవకాశం ఇచ్చినందుకే వి ఆర్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎందుకంటే అక్షయ తృతీయ ఆ రోజు అలాంటి క్రతువులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తా. వ్యూవర్స్ కూడా చాలా మంది రావాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటున్నాం. అలాంటి ఆప్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. అక్షయ తృతీయ గురించి వివరించినందుకు అండ్ విశిష్టత తెలియజేశారు. నమస్కారం గురువు. నమస్కారం అండి. వ్యూవర్స్ చూసారు కదా, అక్షయ తృతీయ 19 గోనుగుంట్ల సురేష్ బాబు గారు తెలియచేశారు. ఆ రోజున కూడా సార్ వారి ఆధ్వర్యంలో మనకి క్రతువు స్వర్ణలక్ష్మి మహావిశేష హోమం కూడా నిర్వహిస్తున్నారని తెలియచేశారు. అందరూ కూడా ఆహ్వానితులే అని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, ఒక్కసారి కాల్ చేసి మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.